నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా లేదా ఎంతటి పవర్ఫుల్ లీడర్ అయినా భూమి మీద ఉన్న ఒక ప్రదేశంలోకి అడుగు పెట్టలేవు. ఒకవేళ పొరపాటును కూడా ఆ బోర్డర్ లైన్ దాటావా ఎలాంటి వార్నింగ్ లేకుండా అక్కడికక్కడే నేను కాల్చి చంపేస్తారు. పర్మిషన్ ఉన్న ప్రపంచంలోనే మోస్ట్ సీక్రెట్ మిలిటరీ బేస్ అమెరికాలోని ఏరియా 51. అసలు విచిత్రం ఏంటో తెలుసా, 2013 వరకు అసలు ఇలాంటి ఒక ప్రదేశం భూమి మీద ఉందని అమెరికా ప్రభుత్వమే ఒప్పుకోలేదు. మరి ఈ ఏరియా 51 వెనుకున్న ఆ నమ్మలేని నిజాలు ఏంటి? అక్కడ నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? ఈ రోజు ఈ వీడియోలోని దీని గురించి పూర్తిగా రహస్యాలను మేము చెప్పబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మిస్టరీస్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా వినే పేరు ఏరియా 51. అమెరికాలోని నెవాడా ఎడారి మధ్యలో ఉండే ఈ ప్రదేశం చుట్టూ కొన్ని వందల కథలు ఉన్నాయి. అసలు అక్కడ ఏం దాచారు అనే దానిపై దశాబ్దాలుగా ఎన్నో రూమర్స్ నడుస్తున్నాయి. ఈ రోజు మనం ఈ ప్రదేశానికి సంబంధించిన కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడే లైక్ కొట్టి చివరి వరకు చూడండి. మొదటిగా ఈ ఏరియా 51 సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది నెవాడా ఎడారిలోని ఒక పెద్ద సరస్సు పక్కన ఉంది. దీని చుట్టూ మైళ్ళ దూరం వరకు సాధారణ ప్రజలు ఎవరిని కూడా రానివ్వరు. చుట్టూ కాపలాగా ఉండే బోర్డర్ల మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? రిస్ట్రిక్టెడ్ ఏరియా, యూజ్ ఆఫ్ డెడ్లీ ఫోర్స్ ఆథరైజ్డ్, అంటే అనుమతి లేకుండా వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. ఇక్కడ భూమి అడుగున అత్యంత శక్తివంతమైన మోషన్ సెన్సార్లు ఉంటాయి. మీరు అక్కడ నడిచిన, మీ కార్లు వెళ్ళిన మైళ్ళ దూరంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్కి తెలిసిపోతుంది. పైగా దీనిపై నుంచి ఎలాంటి విమానాలు కానీ డ్రోన్లు కానీ ఎగరడానికి అయితే వీల్లేదు. ఇంత పెద్ద మిలిటరీ బేస్ అక్కడ ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం దశాబ్దాల పాటు అసలు అక్కడ ఏరియా 51 అనేది లేదు అని ముందుగా వాదించింది. ఎవరైనా దాని గురించి అడిగితే అది కేవలం ఒక పుకారు అని కొట్టిపారేసేది. కానీ చివరికి 2013లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొన్ని అధికారిక పత్రాలను విడుదల చేస్తూ ఇక్కడ ఏదో ఏరియా 51 అనే ఒక సీక్రెట్ బేస్ ఉందని మొదటిసారి ప్రపంచానికి ఒప్పుకుంది. అయితే అది కేవలం కొత్త రకం విమానాలను U-2 స్పేస్ ప్లేన్స్ టెస్ట్ చేయడానికి వాడే టెస్టింగ్ సైట్ మాత్రమేనని అమెరికా ప్రకటించింది. కానీ జనాలు మాత్రం దాన్ని నమ్మలేదు. అయితే అమెరికా ప్రభుత్వం ఇది కేవలం విమానాల టెస్టింగ్ సెంటర్ అని చెప్తున్న ప్రజల్లో ఉన్న అనుమానాలు అయితే మాత్రం తగ్గలేదు. దీనికి గల కారణం 1989లో బాబ్ లాజర్ అనే ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలే. తన ఏరియా 51లో ఒక సైంటిస్ట్ గా పనిచేశానని, అక్కడ గ్రహాంతరవాసుల టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని అతను సంచలన నిజాలు చెప్తూ వచ్చాడు. అంతేకాదు గతంలో కూలిపోయిన కొన్ని UFOలను కూడా ఈ బేస్ లోపలే దాచి ఉంచారని చాలా మంది నమ్ముతున్నారు. ఇక్కడ ఆకాశంలో రాత్రిపూట వింత వింత కాంతులు, విచిత్రమైన ఆకారాలు ఎగరడం తాము చూసామని చుట్టుపక్కల ఉండే స్థానికులు కూడా ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకున్నప్పటికీ ఇప్పటికీ ఏరియా 51 లోపల ఏం జరుగుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్నే. అది కేవలం ఒక మిలిటరీ బేసా, లేక నిజంగానే అక్కడ ఏలియన్స్ తో రీసెర్చ్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.